అక్క అక్క వస్తున్నా. రాహుకాలం రాకముందే మొదలుపెట్టు. అలాగే, నువ్వు వెళ్ళు. అరే జానా, ఏమిటి భూమద్రుతోంది? జన 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 పప్పీ జన ఇక బొబ్బు, నేను బొబ్బుట. బావలేవలేదా? లేదు, వీడు మనిషి ఎత్తిగా బండ. ఒక పిల్ల పాప లేరు, ఒక అచ్చటా ముచ్చటం లేదు. నా కర్మ, నేను చేసుకున్న పాపం. వదిన గారు. వదిన గారా? అవును వదిన గారు, మీ బూర దెబ్బకు తట్టుకోలేక నేను పప్పి జనైపోయాం. అంటే జన జనైపోయాం వదిన గారు. ఎంత పని చేసావయ్యా? కోప్పడకండి వదిన గారు, నేను మీ పప్పికి అన్యాయం చేయను. జనజనాన్ని మెళ్ళో తాళి కడతాను. ఆ తర్వాత జనజన మీకు పిల్లలు పుట్టే జనన ఆలోచించాను. ఏమిటిది? దగ్గరికి రండి. మహామంత్రికుండి, నా వల్లే కాని పని ఆ మన మనిషి వల్ల ఎలా అవుతుందిరా? అవుతుందో కాదో ఆ సైంటిస్ట్ గారు ఆలోచించి చెప్తాన్నాడుగా, ఊరికే తొందరపడతావు ఎందుకు? కాఫీ 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 అని కాకిలా రవకరా. అక్కడ పెట్టరా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఓకే. కోపగించ గురువా, అదే మన మనిషి. సైంటిస్ట్ మోసగాడురా. మనిషికి ఈ విధంగా కవచాలు తొడిగాడురా. అంటే బుద్ధి లేని వేధవా అని అర్థం. తద్ధిత శిశువా, ఈ మర మనిషి ఆ ఘటోత్కచుణ్ణి చంపగలడని ఆశగా ఉందిరా. కోటేశ్వర తట్ట తమ్ములతో వచ్చేసాడు. నేను సీన్ మొదలెడతాను, నువ్వు యాక్టింగ్. ఓకే గురు. నా వల్ల కాదు, నేను బాగు చేయడం నా వల్ల కాదు. వెంటనే అమెరికాకు ఎస్టీడీ ఫోన్ కొట్టి మీ నాన్నకి విషయం కంప్లైంట్ చేస్తాను. ఆయన ఇష్టం, తర్వాత నీ కర్మ. నేను చెప్పేది కొంచెం వినండి. వినను. నువ్వు చెప్పేది నేను చెప్పేది నువ్వు. మనతోనే వినడం, మనం చెప్పేది ఇతరులు. అరే సరిగ్గా టైంకి వచ్చారు. కోటేశ్వరారు, మీరు పెద్ద మనిషే కదా, నేను ఒక విషయం అడుగుతాను, మీరు పెద్ద మనిషిలాగా సమాధానం చెప్పండి. ఇవన్నీ వీళ్ళ నాన్నగారు ఈ ఊరికి ఎందుకు పంపించారు కదా? ఆ ఫ్యాక్టరీ కాగితాల మీద గీసేసి ఈ ఊళ్ళో ఎవడో దరిద్రుడు కూతురంట, దాన్ని పెళ్లి చేసుకుంటాట. లవ్వండి. ఫోన్లేండి గురుగారు, ఏదో నాలాంటి అందమైన ఫేస్ దొరుకుంటది, చూసి మొత్తం పడిపోయి ఉంటాడు. వేదబంధం ఎవరికి కావాలయ్యా? కులం ఏమిటి, గోత్రం ఏమిటి, తండ్రి ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్రంట్ గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కావాలి కదా.
అయ్యేం అక్కర్లేదండి. నువ్వేం పెద్ద మనిషి అయ్యా. ఒకవేళ మీ అమ్మాయి ఏ బస్ స్టాండ్ లో ఏ మూటలు మోసేవాడిని ప్రేమించింది అనుకో, నువ్వు ఒప్పుకుంటావా? చదవకుండా మా అమ్మాయిదేమి ఈ లెవెల్ కాదు, కోటీశ్వరుడు లెవెల్. మీ అమెరికా బాబే మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఏంటి రాణి నీ కూతురా? చందమామ లాంటి ఈ మొక్కం చూస్తుంటే తెలవట్లా, తండ్రి పోలికలేండి. చందమామలా ఉంటే తెలిసి ఉండేది, కానీ పేడ ముద్దలా ఉందే తెలిసి ఉండదు. నువ్వు నోర్మిరా కాల్చిన తాడిపడి మొక్క వేసుకున్నావు. సరే. ఆపండి మీ గోల. అసలు మొత్తం నీకున్న ఆస్తి ఎంతయ్యా? 100 ఎకరాలు. అమెరికాలో వాళ్ళ నాన్నగారి బాత్రూమ్ పొడవెంతో తెలుసా? ఎంత ఉంటది? 150 ఎకరాలు. వెళ్ళి నీ బాత్రూమ్ లెవెల్ కళ్ళు నువ్వు చూసుకో. మరి నేను రాని జీవితాంతం ట్రంకు పెట్టే తలగడ దిండ్లు అంటి పెట్టుకుంటామని మాటిచ్చుకున్నామే. ఇక నా వల్ల కాదు. వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పేస్తానంతే. సార్ ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే నన్ను AK-47 గన్తో కాల్ చేస్తారు. నేను చెప్పకపోతే AK-58 పెట్టి నన్ను కాల్ చేస్తాడు. ఎలాగైనా మీరే మేనేజ్ చేయాలి. మీ నాన్నగారు లేకుండా పెళ్లి చేస్తే ఎలాగా? అంతేముందండి, మనం చేసేది మంచి పని అయినప్పుడు చెప్పకపోయినా పర్వాలేదు. చూడండి, ఏ గుళ్ళోకో తీసుకెళ్లి పవిత్రంగా తాళి కట్టించేస్తాం. ఆ తర్వాత నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళ నాన్నగారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను. సరేనా? సరే. పెళ్ళైన తర్వాత ఏం జరిగినా బాధ్యత మాత్రం నీదేనయ్యా. పట్టుకోండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్ేవేంద్రియే ప్రతిష్టతి. ఉన్నది గెస్ట్ హౌస్. ఎక్కడ కూర్చుంటూ వెళ్ళిపోతున్నారు? ఈ గెస్ట్ హౌస్ ముందు నాకు నచ్చాలి. చూసి వస్తా. ఎక్స్క్యూజ్ మీ. Yes. అమ్మో దయ్యం దయ్యం. అమ్మరే దయ్యరా, ఇది దయ్యరా. వీడెవడు దెయ్యం అంటున్నాడు? వాడే దెయ్యంలో ఉన్నాడు. ఎక్కడ్రా? చూసా. వాడేంటి నన్ను దెయ్యం అని పారిపోయాడు? ఏంటోనండి, బయలుదేరిన దగ్గర నుంచి మీలాంటి పర్సనాలిటీని ఎవరిని చూసినా దెయ్యం అరుస్తున్నాడు. మనుషులు పోలిన మనుషులు ఉంటారంటే కూడా నా పర్సనాలిటీలో లోపం ఏమైనా ఉందా? కాళ్ళు ముందుకే ఉన్నాయి కదా. 6 ఉన్నారు. 6 రూములు కావాలా? 3 రూములు కావాలి. ఓహో, మ్యాటర్ అర్థమైంది. సచిన్ ఆయన కూడా గెస్ట్ హౌస్ లో దిగాడా? ఇప్పుడు వస్తాడు, ఆటోగ్రాఫ్లు తీసుకుందరు కదా. నిజంగా ఎవరు అడ్డొచ్చినా నేను వదిలిపెట్టాను. నా మాట విని లొంగిపో. లొంగిపో. ఆగాడు. నా మాట విని లొంగిపో. ఈ పూట ఎరగదీస్తానంతే. నాకంటే హైట్ ఎక్కువని, నాకంటే గ్లామర్ ఎక్కువని పొగరా నిన్ను వదిలిపెట్టనే. మంచి మూలలో డిస్టర్బ్ చేస్తాడు. ఉండే ఏం సార్, మంచి పనిలో ఉంటే 3వ చేస్తున్నారు. డైరెక్ట్ లో ఉన్నావా? సర్లే గాని వీళ్ళని తీసుకెళ్ళి రూములు చూడండి. సచిన్ వీళ్ళెవరు వీటిగా ఉన్నారు. నీకు ఫిగరే.